Hi guys, we are going to Medaram. Andaram. ఇంటిదిరో బాగుంది, ఇది నాకు కావాలి, నాకు కావాలి, నాకు నాకు కావాలి. అరే షెట్ కింద పడ్డాయి. పక్కనకి ఇంటుండో మా తాత తీయగుంది మంచిగా తీయగుంది. గైస్, నేను ఇంత మందిలో మాట్లాడుతున్నా కదా, మీరు కూడా మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడండి, ఓకేనా? బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేయండి. అరే రే దెబ్బకులు అంటే మా అత్తమ్మని మా పెద్ద మా చెల్లు నైటే యాక్చువల్లీ కానీ అన్నాడు. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు పాడు గజాల పాడు. హాయ్ ఫ్రెండ్స్, మేము సమ్మక్క జాతర ముగించుకొని తిరిగి ప్రయాణం చేసుకుంటున్నాం. తిరిగి మళ్ళా మా ఎవరింట్లోకి వాళ్ళు వెళ్తున్నాం. Going to home, friends. Bye, friends. ఉడకపోతుంది, మొత్తం చెమట వస్తుంది. గుండు నీ గుండు కాదురా నా గుండు పచ్చకొల్ల. గైస్, ఇప్పుడు మేము సమ్మక్క సారక్క పోతున్నాం. ఇప్పుడే కొబ్బరికాయ కొడుతున్నాం, చూడండి. కిందికి వెళ్ళాక చూపెడతా, ఆటో అనేది ఎక్కుతాం. ఎక్కిన తర్వాత మేము మంత్రి కనుక వెళ్తాం, అక్కడికి వెళ్ళి చూపెడతాం. గైస్, ఇప్పుడే పోతున్నాం సమ్మక్క సారక్కకి. ఇక మంత్రికి వెళ్ళి అక్కడ బస్ అనేది ఎక్కుతాం, ఓకేనా? ఆడికి వెళ్ళి కూడా చూపెడతా. మేడారం పోతున్నాం, సమ్మక్క సారక్క జాతర. హాయ్ గైస్, we are going to మేడారం. Hi guys, we are going to Medaram. Andaram. మీ అందరం బస్ ఎక్కుతాం ఇప్పుడు మంతిల్లోకి వెళ్ళి. చూడండి, ఇప్పుడు మీ అందరం సమ్మక్క సారక్క జాతర పోతాను. సమ్మక్క సారక్క జాతర మేడారం. మన ఏడుకెళ్ళి ఎక్కుతాం ఇప్పుడు, పోయి ఏడిపోతాం మంతిలా మంతిని. ఏంటిదిరో బాగుంది, ఇది నాకు కావాలి, నాకు కావాలి, నాకు నాకు కావాలి. అరే షెట్ కింద పడ్డాయి. దీనికి ఇప్పుడే వచ్చాము. ఇక్కడ మేడారం జాతర ఇక బస్సులనే వెళ్తాయి. ఇక్కడేమో ఇక ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫుడ్ ఇక్కడనే మీరు తినచ్చు ఫ్రీగా. అలాగే ఇంకోటి, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ నెంబర్, వాళ్ళ పేరు, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ ఫాదర్ నెంబర్ వేసి ట్యాగ్ వేస్తాం. స్కాన్ చేస్తే ఇప్పుడు డీటెయిల్స్ వస్తాయి, నెంబర్ కూడా మొత్తం డీటెయిల్స్ మొత్తం వస్తాయి. డైరెక్ట్ ఎవరికి దొరికినా కూడా వాళ్ళు ఫోన్ చేయవచ్చు స్కాన్ చేస్తే. ఓకే 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 ఒకసారి గైస్, ఇగో ఇదాట, ఇది ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఉన్నది కదా, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్ అంటే మన డీటెయిల్స్ అనేవి ఏర్పడతాయట. ఇప్పుడు చిన్న పిల్లల కోసం ఇది చేస్తుళ్ళు ఇక్కడ వీళ్ళందరూ, ఓకేనా గైస్? ఇప్పుడు మా చెల్లి ఏమో మాట్లాడతాడట, ఈయన. హలో ఫ్రెండ్స్, మేము మేడారం పోతున్నాం. నీకు చేతికి ఏం కట్టిల్లు చెప్పు, అది ఏంటిది? నాకు తెలియదు. అదేంటో చెప్పు, అదేంటిది చెప్పు. తప్పిపోతే అది స్కానర్ చూపెడితే డైరెక్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫోన్ నెంబర్ ఉన్నది కదా, అది ఫోన్ నెంబర్ అనేది కొడతారు, ఓకేనా? అర్థమైందా?
ఇక్కడ చూపెట్టు నువ్వు తప్పుపోయినా. ఓకేనా? ఓకేనా గైస్? ఇగో అది ఎక్కడ ఉన్నదంటే ఇగో ఇక్కడనే, ఇక్కడ ప్రొవైడ్ చేస్తుళ్ళు. ఈ స్కానర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుళ్ళు. అలాగే ఇక్కడ మీరు టాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక మేము ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఇక బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక బస్ వచ్చింది కానీ కొంచెం ఆధార్ కార్డు ఒకటి కొంచెం ప్రాబ్లం ఉండే, ఆధార్ కార్డు కావాలి అని అంటున్నారు. బస్ ఎక్కినాక చూపెడతా చూడండి గైస్. ఇప్పుడే బస్ ఎక్కినాం. ఇగో టికెట్ కూడా తీసుకున్నాం. ఇగో ఇంత 750 ఐదుగురికి ఇంత 1750 కలిపి 350 అంతిల్లో. ఓకేనా? ఇక పోతున్నాం ఇప్పుడే. ఓకేనా? ఇప్పుడే పోతున్నాం. చూపెట్టినాం కదా టికెట్ ఇప్పుడే. ఆ టికెట్ ఇప్పుడు 1750 మా ఐదుగురికి 1750. ఓకేనా? ఇక ఈ నలుగురు కంటే ఇప్పుడు ఆధార్ కార్డు చూపెట్టు. ఇప్పుడు బస్సులో అయితే ఇంతమంది ఉన్నారు. ఇక సీట్ ఫుల్ రాకుండా అంటే సీట్ ఫుల్ ఇంకా ఫ్రీగా కూర్చోవచ్చు. ఓకేనా? మీరు మంత్రికి వచ్చి ఫ్రీగా కూర్చోవచ్చు మంచిగా. ఓకేనా? లొకేషన్ చూపెడతా చూడండి గైస్. హాఫ్ కిలోమీటర్ వచ్చినాం. అంటే ఇంకో 50% ఉన్నది. ఇంకెంత అంటే ఇంకా 57 ఉన్నాయి కిలోమీటర్స్. ఇక్కడికి పోవాలి మనం. లొకేషన్ ఇక్కడికి పోవాలి. చూడండి కాటారం వచ్చాం. ఇంకో 50-60 ఉన్నది కిలోమీటర్స్. ఇది డబుల్ వచ్చింది కానీ అంటే మళ్ళీ వేరే కడ ఉంచాలి, రూట్ ఉంచాలి. సరేగా ఇది వచ్చింది. ఇప్పుడే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం. అంటే ఇక కొంచెం తినేటోళ్ళు తింటుళ్ళు. అంటే మధ్యలో ఆపిల్లు బస్సుని మధ్యలో ఆపిల్లు అంటే ఎవరన్నా తినేటోళ్ళు తింటారు కాబట్టి అట్లా ఆపిల్లు. చిన్న బ్రేక్ అన్నట్టుగా. తేజ గిజ్జుడు అవో చూడరా. ఓకే గైస్, బస్ స్టార్ట్ అయినాక చూపెడతా. గారెలు తింటున్నా. ఇంటిగా ఉంటుంది గారెలు చేస్తున్నాం. మా అక్క అనుకున్నాను 20 రూపాయలు. కదా పక్కనకి ఇంటుండు మా తాత. తీయగుంది మంచిగా. ఉంది ఇప్పుడే ఫారెస్ట్ ఇప్పుడే దగ్గరకు వచ్చినాం. ఇప్పుడే ఎంట్రన్స్. చూడు చిక్కు చూడ చూడండి. లైన్ పోతున్నాయి గైస్. ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడే బస్ స్టాండ్ వచ్చింది చూడండి. ఈ బస్సులు మొత్తం నిండిపోయినాయి. దిగినాక చూపెడతా. ఓకేనా గైస్? ఇప్పుడే దిగినాం అందరం. గైస్ ఇంతమంది ఉన్నారు. మొత్తం ఫుల్ పబ్లిక్.
ఫుల్ పబ్లిక్ ఉన్నారు గాయస్. ఇప్పుడు ఇక మటన్ తిని ఇక రొట్టెలు తిన్న తర్వాత దర్శనానికి అనేది పోతాం గైస్. ఇక నాకు తినుడు అనేది అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళు అందరు ఇంటులు తిన్నాక దర్శనానికి అనేది పోతాం. జంపన్న వాగు అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాం. ఓకేనా గైస్, ఇప్పుడే పోతున్నాం. అందరూ వస్తారు. గైస్ ఇదే ఆటోలు వచ్చినాం. ఇప్పుడు రాగా ఇక జంపన్న వాగు, ఇటు పోతే జంపన్న వాగు అట. గైస్ మా బామ్మడికి ఇంటికల్ ఇస్తాం. అయితే గుండె చేస్తున్నాం మా బామ్మడికి. మా ఇద్దరు తాతలు కూడా తీసుకుంటారు గ్యాస్. వాగు, జంపన్న వాగు. జంపన్న వాగు గాయస్. నేను కూడా స్నానం చేస్తా కొంచెం అయినాక. మా వాళ్ళు అయిపోయినాక చేస్తా గైస్. ఇప్పుడే జంపన్న వాగులో తాను చేశాను. ఇప్పుడే మంచిగా తయారైన తర్వాత అక్కడికి వెళ్ళాం, సమ్మక్క సారక్క గద్దెల కాడికి. మా మామ కూడా చేసిండు తాను. వేలీళ్ళతోటి స్నానం చేసినాం, 50 రూపాయలు. ఇలా జంపన్న వాగులో చేసినాం. ఇక ఇక్కడనే నీళ్ళు, ఇయ్యే వేలీళ్ళు నేను తీసుకున్నాయి. ఓకే గైస్, అక్కడికి వెళ్ళాక చూపెడతా. హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడు మేము దర్శనంకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక చూపెడతాం, చూడండి ఫ్రెండ్స్. ఆటో ఎక్కి ఇప్పుడు గుడికి పోతున్నాం. మేము ఆటో తీసుకున్నాం. ఇప్పుడు కిలోమీటర్ ఉన్నది కాబట్టి తీసుకున్నాం. ఇదే క్యూ లైన్ గైస్. ఇట్లా పోవాలి గద్దెల గాడికి. ఇప్పుడైతే బెల్లం అయితే జోపుతున్నాం. మా బాబు మరి ఎంత వెయిట్ ఉన్నారో అంత బంగారం వస్తుంది అన్నట్టు. గైస్ నేను ముందే చెప్తున్నా, జాగ్రత్త ఉండాలి, పట్టుకొని ఉండాలి ఓలుకోవాలి, లేకపోతే మిస్ అవుతారు కంపల్సరీ. ఓకేనా గైస్, నేను ఇంత మందిలో మాట్లాడుతున్నా కదా, మీరు కూడా మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడండి. ఓకేనా బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేయండి. నువ్వు దిగులే తాత జరిగే. అయితే వాళ్ళు చూపించుకొని కానీ దాని మీద పెట్టు. గైస్ ఇంత బెల్లం వచ్చింది గైస్, ఇంత బెల్లం వచ్చింది బామ్మడికి. గైస్ ఎంత ఏంది అన్ని చెప్పులు ఏంది గైస్, అర్థమవుతుంది అంత చెప్పులు మొత్తం. గైస్ గోపురం చూడండి, గోపురం.
ఇప్పుడే గజాలు ఎంటర్ అవుతున్నాం. గైస్ ఇప్పుడే లోపల వచ్చాం. మొత్తం అరే రే దెబ్బకులు అంటే లోపల మాట్లాడలేకపోయినా, బాగా మంది ఉన్నారు అందుకోసం మాట్లాడలేకపోయినా. ఓకేనా, ఏమనుకోకండి. ఫోటోలు ఏమీ పెడతా, లేకపోతే వీడియో కూడా పెడతా, చూడండి. ఓకేనా, ఓకే. మరి ముందుకు వెళ్ళాక చూపెడతా ఏమన్నా మంచిగా ఉంటాయి. ఓకేనా. గిట్ పెట్ట ఇవరకు ఇప్పుడు బంగారం పంచి పెట్టాము. ఓకేనా. ఇద్దరు బొమ్మలు ఉన్నారు. మా మరదలు చూపెట్టు 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 లోపల పెట్టుకోవాలి, లోపల పెట్టుకోవాలి. ఇద్దరు చిన్నోళ్ళు ఇద్దరి దయచేసి భక్తులు గమనించగలరు. మీ చేతిలో ఉన్నటువంటి బంగారాన్ని, కొబ్బరికాయలను ఎవరు కూడా విసర్రాదు. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ అందజేయగలరు. గైస్ చూడండి మరి తాత. గైస్ మా తాత చూడండి. చెప్పు తాత హాయ్ అని చెప్పు. హాయ్ చెప్పు. బాయ్ కాదు హాయ్. మా అమ్మమ్మ ఏమ్మా మాట్లాడతాను, మాట్లాడు. జరుగుతూ ఉండండి. ఎవరు తోచుకోవద్దండి. క్యూ లైన్ లో ఉన్నవారు దయచేసి. సమ్మక్క జాతర ఎవరు దర్శనం అయింది. 5-10 నిమిషాలు ఎవరు తోచుకోవద్దు. పెద్ద మనవడు వచ్చిండు, తీసుకొచ్చినాము. జాతరలా మేము మంచిగానే వెళ్ళినాం. దర్శనం అయింది. మా చివకు ఏదైనా కొంచెం లైట్ చేయండి. గైస్ విన్నారా? ఎట్లా అంటే కొంచెం మాట్లాడరాదు, అందుకోసమే అట్లా మాట్లాడింది. మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి కొత్త వాళ్ళని చూస్తే. ఓకేనా. చాలా బాగున్నాయి లైట్లు, చాలా మంచిగా డిజైన్ చేశారు. కానీ లోపలనైతే మొత్తం తొక్కులాట్ అయిపోయింది. మొత్తం తొక్కి పారేసిళ్ళు. ఈ బ్యాగ్ వేసుకున్నా, ఈ బ్యాగ్ వేసుకుంటే మొత్తం గుంజుకపోతే వాళ్ళ బ్యాగ్ని. చాలా కష్టమైంది. సరిగ్గా చూడలే నేను కూడా దేవుడిని, సమ్మక్క తారక్కని. కానీ ఏదో చూసినా అంటే చూసినా. ఓకే గైస్, మరి కొత్త లెవెల్ చూస్తే సబ్స్క్రైబ్ అనేది తీసుకొని లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి. ఓకే, మరి వేరే కాడ కూడా చూపెడతాం. గైస్ ఇప్పుడే వచ్చిన ప్లేస్కి. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి. అంటే బస్సు ఇక్కడ ఎక్కాలి. ఇక్కడ బస్సులు అవుతాయి. అక్కడ మనం మంతిని బస్సు తీసుకొని ఎక్కాలి. ఇక కొంచెం రెస్ట్ తీసుకొని బస్సు అనేది ఎక్కుతాం. 1:30 1 అవుతుంది. ఒక 3-4 వరకు లేచి మళ్ళీ వెళ్తాం. అప్పుడు మళ్ళీ చూపెడతాం. ఓకే, మరి కీప్ వాచింగ్ టు వీడియో. ఓకే, నిద్ర వస్తుంది. గైస్ ఇప్పుడే లేచిన తర్వాత తింటున్నా. మా వాళ్ళు తింటున్నారు.
ఇంకా అక్కడ బస్సు అనేది ఎక్కుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కేటప్పుడు చూపెడతాం. ఓకేనా? ఓకే, అక్కడికి వెళ్ళాక చూపెడతా. చూడండి guys, 2% 10 అవుతుంది. 2 ఉన్నాయి ఛార్జింగ్. సిగ్నల్ కూడా లేదు. అట్లా చూపెడుతుంది కానీ సిగ్నల్ కూడా లేదు. రికార్డ్ చేద్దామంటే డైరెక్ట్గా స్విచ్ ఆఫ్ అయ్యేటట్టున్నది. అందుకోసమే ఇక మా అత్తమ్మ ఫోన్ చేస్తున్నా. ఓకే, మా అత్తమ్మని మా పెద్ద అమ్మ చెల్లు నైటే యాక్చువల్లీ కానీ ఏ బాబు లేవ్ ఏ బాబు ఆయపు హాయ్ ఎవ్రీవన్, మేము ఇవాళ మేడారం జాతరకు వచ్చి సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకొని మా దర్శనం సాఫీగా జరిగింది. ఇక్కడ పెద్దగా రద్దీ ఉన్నా కూడా సమ్మక్క సారక్క దయ వల్ల మాకు ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. మా అల్లునిది ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాడు గజాల పాడు. హాయ్ ఫ్రెండ్స్, మేము సమ్మక్క జాతర ముగించుకొని తిరిగి ప్రయాణం చేసుకుంటున్నాం. తిరిగి మళ్ళీ మా ఎవరింట్లోకి వాళ్ళు వెళ్తున్నాం. ఇక్కడ చాలా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేశాం. మా బ్రదర్ ఈ జాతర సందర్భంగా తను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాడు. మేడారంలో సమ్మక్క జాతర గణనీయంగా జరిగింది. మేము నైటే దర్శనం చేసుకోవడం జరిగింది. బాయ్ ఫ్రెండ్స్. సాంగ్ లేదు. I am going to home, friends. Bye, friends. ఓకే గైస్, ఇప్పుడు బస్ ఎక్కినాక చూపెడతాం. ఇక ఇక్కడ బస్ స్టాండ్ కాబట్టి అక్కడికి వెళ్ళి మేము చూపెడతాం. ఓకేనా? అక్కడికి వెళ్ళి చూపెడతాం. బస్ ఎక్కినాం ఇప్పుడే. మొత్తం ఫుల్ మంది ఉన్నారు. బస్ మొత్తం ఫుల్ మంది వెళ్ళి మొత్తం బస్ ఫుల్ అయింది గైస్. ఉడకపోతుంది గైస్, మొత్తం చెమట ఏం చేస్తాం, పోవాలి కదా, తప్పదు. ఓకే, లొకేషన్ చూపెడతా. ఇక లొకేషన్ అంటే ఏం చూపెట్టలేదు, అలా మీరు చూసే ఉంటారు. లొకేషన్ ఏదన్నా మంచిది కనబడితే చూపెడతా. ఓకేనా? గైస్, రామప్ప చెరువు ఇటు కొంచెం మీకు కనబడకపోవచ్చు, కొంచెం అంటే ఇటు పోవాలి మనం. ఇక రామప్ప టెంపుల్, మేమేమో ఇక్కడ ఉన్నాం, అదేమో ఇక్కడ ఉన్నాం. గైస్, ఇది పొద్దున నైట్గా పెట్టినా కదా, ఇది పొద్దున. గైస్, మళ్ళీ ఆగినాం మేము. గుండు గుండు కాదురా నా గుండు పచ్చ కొల్ల. గుండు అయిపోయింది, గుండు. గైస్, ఇప్పుడే అందరం ఇంటికి వచ్చినాం. ఇక తిన్నా ఇప్పుడే. ఇప్పుడు ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా కదా, ఈ వీడియో అనేది ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. అలాగే క్లయింట్ కూడా కొన్ని ఎడిటింగ్లు ఉన్నాయి, అవి కూడా వేయాలి. అలాగే ఎడిటింగ్ కూడా చెప్తాను కదా, ఎడిటింగ్ ఎలైట్ మోషన్ అది కూడా వేయాలి రేపు. చాలా పని ఉన్నది గైస్. ఇంకోటి చెప్పాలి మీకు, నేను జాతరలో మాట్లాడినా కదా వ్లాగింగ్ చేసుకుంటా, మీరు ఎందుకు మాట్లాడలేకపోతుండ్రు చెప్పు? ఎందుకు మాట్లాడకపోతుండ్రు? ఎందుకు మాట్లాడారు? మాట్లాడతారు, మాట్లాడండి. నాకు కూడా ఏం మాట్లాడానో కూడా అర్థం కాదు. ఎవరితో మాట్లాడమన్నా ఇంట్రోవర్ట్నిగా, అర్థమైందా? కొంచెం మాట్లాడడం నేర్చుకోండి. ఇట్లా ఓన్లీ కెమెరా ముందు చూసుకొని నేర్చుకోండి. అంటే ఇంటరాక్షన్ గురించి చెప్పండి. మీ ఇంటరాక్షన్ గురించి చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు పోస్ట్ చేయకండి, లేకపోతే పోస్ట్ అయితే ఇప్పుడు చేయకండి. ఇట్లా బ్లాగింగ్ చేసినాక మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో అనేది పోస్ట్ చేయకండి. మీరు తెలుసుకోండి ఎలా స్టైల్ మంచిగా ఉన్నది, ఇట్లా చేతి స్టైల్ అంటే ఎలా చేస్తున్నాం, అలాగే మంచిగా చేస్తున్నామా లేదా,
ఏమన్నా మార్చాలా నా వాయిస్లో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా మార్చాలా అని అనుకొని అప్పుడు మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టా కానీ పోస్ట్ చేయండి. అప్పుడు మీకు రీచ్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకేనా? మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఓకేనా? మీరు స్టార్ట్ చేద్దామని అనుకుంటే స్టార్ట్ చేయండి. మీరు ఎట్లా స్టార్ట్ చేయాలో మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, లేకపోతే పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఓకే, మరి ఈ వీడియోకి ఇంతే ఎండ్. ఓకే, మరి ఉంటా, బాయ్.